ఓం శాంతి. డిసెంబర్ 22 తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 17-3-2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. ఈ సంవత్సరం స్వమానంలో ఉండాలి, సన్మానం ఇవ్వాలి, అందరికీ సహయోగులుగా అవ్వాలి మరియు సమర్థంగా తయారు చెయ్యాలి. ఈరోజు భాగ్య విధాత అయిన బాబ్దాదా నలువైపులా ఉన్న ప్రతి పుత్రుని మస్తకంలో భాగ్యం యొక్క 3 రేఖలను చూస్తున్నారు. మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, రెండవది సత్యమైన శిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ, మూడవది శ్రీమతము యొక్క మెరిసే రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకం మధ్యలో 3 రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ 3 భాగ్యరేఖలను చూసుకుంటున్నారు కదా. భాగ్య విధాతయే మీ తండ్రి అయినప్పుడు మీకు తప్ప శ్రేష్ఠ భాగ్యం మరెవరికైనా ఉంటుందా? బాబ్దాదా చూస్తున్నారు. విశ్వంలో అనేక కోట్ల ఆత్మలున్నారు, కానీ ఆ కోట్ల మందిలో నుండి కేవలం 6 లక్షల మంది మీ పరివారంలో ఉన్నారు అంటే ఎంత కొద్ది మంది ఉన్నారు? కోట్లలో కొందరిగా అయిపోయారు కదా. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతం, ఈ 3 ఆవశ్యకత ఉంది. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మల, మనుష్యాత్మల మతము, పాలన, చదువుకు రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. సంకల్పంలో కూడా లేనటువంటి ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుకున్నారు కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసు మేము పొందుకున్నాము అనే పాట పాడుతుంది. పొందుకున్నారా లేక పొందుకోవాలా? ఏమంటారు? పొందుకున్నారు కదా. తండ్రి కూడా ఇలాంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు. బాబా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈ భాగ్యాన్ని కేవలం స్మృతిలో ఉంచుకోవడం కాదు, కానీ సదా స్మృతి స్వరూపంగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తారు, కానీ ఆలోచన స్వరూపులుగా అవ్వరాదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపమే సమర్థ స్వరూపము. ఆలోచన స్వరూపమనేది సమర్థ స్వరూపము కాదు. బాబ్దాదా పిల్లల భిన్న భిన్న లీలలను చూస్తూ నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఆలోచన స్వరూపులుగా ఉంటారు, స్మృతి స్వరూపులుగా సదా ఉండడం లేదు. అప్పుడప్పుడు ఆలోచన స్వరూపులుగా, అప్పుడప్పుడు స్మృతి స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరం సహజ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచన స్వరూపులుగా ఉంటారో వారు శ్రమ చేయాల్సి వస్తుంది. ఈ సంగమ యుగము శ్రమ చేసే యుగము కాదు, సర్వప్రాప్తులను అనుభవం చేసే యుగము. 63 జన్మలు శ్రమ చేశారు, కానీ ఇప్పుడిది శ్రమ యొక్క ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగము అనగా సమయము. బాబ్దాదా చూశారు,
దేహభావం యొక్క స్మృతిలో ఉండేందుకు నేను ఫలానా అని ఏమైనా శ్రమ చేశారా? సహజంగానే ఆ స్మృతిలో ఉన్నారు కదా. దేహాభిమానము మీ సహజ స్వభావంగా అయిపోయింది కదా. ఎంత పక్కాగా అయిపోయిందంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానం వారిని తన వైపుకు ఆకర్షించుకుంటుంది. నేనాత్మనని ఆలోచిస్తారు. కానీ దేహభావం ఎంత సహజంగా అయిపోయిందంటే కోరుకోకపోయినా ఆలోచించకపోయినా మాటిమాటికి దేహభావంలోకి వచ్చేస్తారు. బాబ్దాదా చెప్తున్నారు, ఇప్పుడీ మరజీవ జన్మలో ఆత్మాభిమానిగా అనగా దేహీ అభిమాని స్థితి కూడా అంతే సహజ స్వభావంగా ఉండాలి. నేనాత్మనని శ్రమ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎలాగైతే ఎవరైనా బిడ్డ జన్మించినప్పుడు వారికి కొంత తెలివి వచ్చిన తర్వాత వారెవరు, ఎవరి బిడ్డ అనే పరిచయాన్ని వారికి తెలిపిస్తారు. అలాగే బ్రాహ్మణ పిల్లలైన మీకు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఏ పరిచయం లభించింది? మీరెవరనే పరిచయం లభించింది. ఆత్మ పాఠం పక్కా చేయించబడింది కదా. కనుక ఈ మొదటి పరిచయం సహజ స్వభావంగా అయిపోవాలి. సహజ స్వభావం అనేది నిరంతరం ఉంటుంది. గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు సమయానుసారంగా ప్రతి బ్రాహ్మణాత్మకు దేహీ అభిమాని స్థితి సహజంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతరం మరియు సహజ స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులందరికీ చివర్లో వచ్చే అంతిమ చిన్న పరీక్ష నష్టోమోహ స్మృతి స్వరూపము. ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఈ సంవత్సరం విశేషంగా ఏ లక్ష్యముంచుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. బాబ్దాదా చెప్తున్నారు, సదా దేహీ అభిమాని స్మృతి స్వరూప భవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అవ్వాల్సిందే. కానీ జీవన్ముక్తులుగా అయ్యే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. అంతేకాక విశ్వంలోని మీ సోదరులందరినీ దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మలందరి కోసం ముక్తిధామం యొక్క తలుపును తెరుస్తుంది. మరి మీ సోదరులపై దయ కలగడం లేదా? నలువైపులా ఉన్న ఆత్మలు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక మీ ముక్తి సర్వులకు ముక్తినిప్పిస్తుంది. కనుక సహజ స్మృతి నుండి సమర్థ స్వరూపంగా ఎంతవరకు అయ్యామని చెక్ చేసుకోండి. సమర్థ స్వరూపంగా అవ్వడమంటేనే వ్యర్థాన్ని సహజంగా సమాప్తం చేయడం. మాటిమాటికి శ్రమ చేసే అవసరం ఉండదు. బాబ్దాదాకు పిల్లలపై స్నేహమున్నందున ఇప్పుడీ సంవత్సరం ఏ సమస్యలోనూ
ఏ పుత్రుడు శ్రమ చేయడాన్ని చూడకూడదని కోరుకుంటున్నారు. సమస్యలు సమాప్తమైపోవాలి మరియు సమాధాన సమర్థ స్వరూపంగా ఉండాలి. ఇది జరుగుతుందా? దాదీలు చెప్పండి, ఇది జరుగుతుందా? టీచర్లు చెప్పండి, ఇది జరుగుతుందా? పాండవులు చెప్పండి, ఇది జరుగుతుందా? తరువాత ఇది ఉంది కదా, ఇది జరిగింది కదా, ఇలా జరగకుండా ఉంటే ఇది జరిగేది కాదు అని సాకులు చెప్పకండి. బాబ్దాదా చాలా మధురాతి మధురమైన ఆటలన్నీ చూసేశారు. ఏం జరిగినా అనగా తనువు ద్వారా, మనసు ద్వారా, వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా ఎంత పెద్ద సమస్య వచ్చినా, హిమాలయాల కంటే పెద్దదిగా ఉన్నా, 100 రెట్లు పెద్దదైనా, సమస్య స్వరూపంగా ఉన్నా, ఆ పరిస్థితులన్నీ మీ స్వస్థితి ముందు పెద్దవేమీ కాదు. స్వస్థితికి సాధనము స్వమానము. స్వమానం అనేది సహజ రూపంలో ఉండాలి. స్మృతి చేయాల్సిన అవసరం ఉండరాదు. నేను స్వదర్శన చక్రధారిని, నేను కంటి పాపను, నేను హృదయ సింహాసనాధికారిని, నేను అయ్యే ఉన్నానని మాటి మాటికి శ్రమ చేసే అవసరం ఉండరాదు. మీరు కాకుంటే ఇంకెవరైనా అవుతారా? కల్పక్రితము ఎవరయ్యారు? ఇతరులెవరైనా అయ్యారా లేక మీరే అయ్యారా? మీరే అయ్యారు, మీరే అవుతున్నారు. ప్రతి కల్పము మీరే అవుతారు. ఇది నిశ్చితము. వీరు కల్పక్రితపు ఆ పిల్లలే అని బాబ్దాదా అందరి ముఖాలు చూస్తున్నారు. మీరు కేవలం ఈ కల్పం వారా లేక అనేక కల్పాల వారా? అనేక కల్పాల వారే కదా. ఎవరైతే ప్రతి కల్పం ఉన్నారో వారు చేతులెత్తండి. ఇది నిశ్చితమే కదా. మీకైతే పాస్ సర్టిఫికేట్ లభించింది కదా, లేక తీసుకోవాలా? లభించింది కదా. లభించిందా లేక తీసుకోవాలా? కల్పక్రితము లభించినప్పుడు ఇప్పుడెందుకు లభించదు? మాకు సర్టిఫికేట్ లభించే ఉంది అనే స్మృతి స్వరూపంలో ఉండండి. పాస్ విత్ ఆనర్ లేక పాస్ అనే తేడా అయితే ఉంటుంది కదా. కానీ అయ్యేది మనమే, పక్కా కదా. లేకుంటే రైలులో వెళ్తూ మర్చిపోవడం, విమానంలో వెళ్తూ స్మృతి ఎగిరిపోవడం ఇలా ఉండదు కదా. అలా ఉండరాదు. ఎలాగైతే ఈ సంవత్సరం శివరాత్రిని నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకోవాలని దృఢ సంకల్పం చేశారు మరియు జరుపుకున్నారు కదా. దృఢ సంకల్పం ద్వారా ఏదైతే ఆలోచించారో అది జరిగిపోయింది కదా. మరి ఇది ఏ విషయం యొక్క అద్భుతము? ఏకత మరియు దృఢత యొక్క అద్భుతం. 67 ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నారు. కానీ చాలామంది పిల్లలు అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడాన్ని బాబ్దాదా చూశారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు, ఉమంగ ఉత్సాహాలకు ప్రత్యక్ష రుజువు. స్వతహాగానే నలువైపులా చేసేశారు కదా. అదేవిధంగా అందరూ కలిసే ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి.
ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి అనే సంకల్పం చేయండి. కానీ మీ ఆలోచనను స్మృతి స్వరూపంలోకి తీసుకొచ్చినప్పుడే ఇది జరుగుతుంది. విదేశం వారిది కూడా విశేషంగా స్నేహమిలనము లేక మీటింగ్ ఉంది, మరియు భారతవాసులది కూడా మీటింగ్ ఉందని బాబ్దాదా విన్నారు. మీటింగ్లో కేవలం సేవ యొక్క ప్లాన్లు తయారు చేయకండి. తయారు చేయండి, కానీ బ్యాలెన్స్ గల ప్లాన్లను తయారు చేయండి. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. తద్వారా అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్ళాలి. దాతలుగా అయ్యి సహయోగం ఇవ్వండి. విషయాలను చూడకండి, సహయోగులుగా అవ్వండి. స్వమానంలో ఉండండి మరియు సన్మానం, గౌరవం ఇచ్చి సహయోగులుగా అవ్వండి. ఎందుకంటే ఏ ఆత్మకైనా మీరు మనస్ఫూర్తిగా గౌరవం ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప పుణ్యము. ఎందుకంటే బలహీన ఆత్మను ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకొస్తే అది ఎంత గొప్ప పుణ్యము. పడిపోయిన వారిని పడేయకూడదు, ఆలింగనం చేసుకోవాలి. స్థూలంగా ఆలింగనం చేసుకోవడం కాదు. ఆలింగనం చేసుకోవడం అంటే తండ్రి సమానంగా తయారు చేయడం, సహయోగం ఇవ్వడం. మంచిది. ఈ సంవత్సరం ఏమేం చెయ్యాలని అడిగారు కదా. గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానంలో ఉండండి. సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయండి. వ్యర్థ విషయాలలోకి వెళ్ళకండి. బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది. ఆ బలహీనతను చూస్తూ ఉంటే సహయోగం ఎలా ఇస్తారు? సహయోగం ఇచ్చినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇది అన్నింటికంటే సహజ పురుషార్థం. ఇంకేమీ చేయలేకపోయినా అన్నిటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలనివ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవం ఇవ్వండి మరియు మహిమా యోగ్యులుగా అవ్వండి. గౌరవమిచ్చేవారే సర్వుల ద్వారా గౌరవనీయులుగా అవుతారు. ఎంతగా ఇప్పుడు గౌరవనీయులుగా అవుతారో అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్య ఆత్మలుగా అవుతారు. ఇస్తూ ఉండండి, తీసుకోవాలని అనుకోకండి. తీసుకొని ఇవ్వడం అనేది వ్యాపారస్తులు చేసే పని. మీరైతే దాత యొక్క పిల్లలు. ఇకపోతే నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. అందరూ మంచి సేవ చేశారు, కానీ ఇప్పుడింకా ముందుకు వెళ్ళాలి కదా. వాణి ద్వారా అందరూ మంచి సేవను చేశారు. సాధనాల ద్వారా కూడా మంచి సేవా ఫలితాన్ని తీసుకొచ్చారు. అనేక మంది ఆత్మల ఫిర్యాదులను కూడా సమాప్తం చేశారు. సమయం యొక్క తీవ్ర వేగాన్ని చూసి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే కేవలం కొంతమంది ఆత్మలకు సేవ చేయడం కాదు, కానీ విశ్వంలోని సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరే నిమిత్తమయ్యారు. ఎందుకంటే మీరు తండ్రికి సాథీలు కనుక సమయం యొక్క వేగమనుసారంగా ఇప్పుడు ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయాలి. 1 వాచా ద్వారా, 2 స్వంత శక్తిశాలి స్థితి ద్వారా, 3 శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా.
ఎక్కడ సేవ చేసినా అక్కడ ఆత్మిక వైబ్రేషన్లను ఎలా వ్యాపింపచేయాలంటే ఆ వైబ్రేషన్ల ప్రభావంలో అందరూ సహజంగానే ఆకర్షితమవ్వాలి. చూడండి, ఇప్పుడీ అంతిమ జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు సేవ ఎలా చేస్తున్నాయి? అవి వాణి ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాయా? వైబ్రేషన్లు ఎలా ఉంటాయంటే వాటి ద్వారా భక్తుల భావనకు ఫలం సహజంగా లభించేస్తుంది. ఆ విధంగా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి. వైబ్రేషన్ల ద్వారా సర్వశక్తుల కిరణాలు వ్యాపించాలి. వాయుమండలం మారిపోవాలి. వైబ్రేషన్లు ఎలాంటివంటే వాటి ద్వారా మనసుపై ముద్ర పడుతుంది. మీ అందరికీ అనుభవం కూడా ఉంది. ఎవరైనా ఆత్మ పట్ల ఒకవేళ ఏదైనా మంచి లేక చెడు వైబ్రేషన్ మీ మనసులో కూర్చుండిపోతే ఆ ప్రభావం ఎంత సమయం ఉంటుంది? చాలా సమయం వరకు ఉంటుంది కదా. మీరు తొలగించాలనుకున్నా అది తొలగిపోదు. ఎవరి గురించైనా చెడు వైబ్రేషన్ కూర్చుండిపోతే అది సహజంగా తొలగిపోతుందా? అదేవిధంగా మీ సర్వశక్తుల కిరణాల యొక్క వైబ్రేషన్లు ముద్ర వలె పనిచేస్తాయి. మాటలను మర్చిపోవచ్చు, కానీ వైబ్రేషన్ల ముద్ర సహజంగా తొలగిపోదు. అనుభవం ఉంది కదా? ఉందా అనుభవం? గుజరాత్ వారు, బొంబాయి వారు చూపించిన ఉమంగ ఉత్సాహాల కొరకు బాబ్దాదా వారికి కూడా పదమాపదం రెట్ల శుభాకాంక్షలనిస్తున్నారు. ఎందుకు? ఏ విశేషత చూపించారు? శుభాకాంక్షలను ఎందుకిస్తున్నారు? పెద్ద పెద్ద కార్యక్రమాలైతే చేస్తూనే ఉంటారు, కానీ విశేషంగా శుభాకాంక్షలు ఎందుకిస్తున్నారు? ఎందుకంటే ఇరువురిలో ఏకత మరియు దృఢత యొక్క విశేషత ఉంది. ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో అక్కడ ఒక సంవత్సరానికి బదులు ఒక మాసములోనే సంవత్సరానికి సమానమైన పని జరిగిపోతుంది. గుజరాత్ మరియు బొంబాయి వారు విన్నారా? మంచిది. ఇప్పుడు జ్ఞానసూర్య స్థితిలో స్థితమై నలువైపులా భయభీతులుగా అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపచేయండి. చాలా భయభీతులుగా ఉన్నారు. శక్తినివ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. మంచిది. బాబ్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రియస్మృతులు, భిన్న భిన్న సమాచారాలతో కూడిన ఉత్తరాలు, ఈమెయిల్స్ తండ్రి వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరూ నా స్మృతులు కూడా ఇవ్వండి, నా స్మృతులు కూడా ఇవ్వండని అంటారు. బాబ్దాదా అంటున్నారు, ప్రియమైన పిల్లలు, ప్రతి ఒక్కరి స్మృతి బాబ్దాదా వద్దకు చేరుకుంది. దూరంగా కూర్చొని ఉన్న బాబ్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు. కనుక నా స్మృతి ఇవ్వండి, నా స్మృతి ఇవ్వండని మీ అందరికీ ఎవరెవరైతే చెప్పారో వారందరి స్మృతి బాబ్దాదా వద్దకు చేరుకుంది. కనుక పిల్లల ప్రేమ మరియు తండ్రి ప్రేమయే పిల్లలను ఎగిరిస్తూ ఉంది. మంచిది. నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లలో కొంతమంది విశేష ఆత్మలకు
సదా స్వమానంలో ఉంటూ సన్మానమిచ్చేవారికి, సర్వీసబుల్ పిల్లలకు, సదా స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అయ్యే ఆత్మలకు, సదా అచల్ అడోల్ స్థితి అనే ఆసనంపై స్థితమై ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. దాదీ గారితో బాబ్దాదాకు మీపైన విశేషమైన సంతోషముంది. ఎందుకంటే ఎలాగైతే బ్రహ్మా బాబా అందరినీ ఇది చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలని ఆజ్ఞాపించేవారో అలా మీరు కూడా బ్రహ్మా బాబాను అనుసరించారు. మీరు కూడా నా తోడు ఉన్నారు. నేనైతే ఉండనే ఉన్నాను, కానీ మీరు నిమిత్తమయ్యారు కదా. ఎలాంటి దృఢ సంకల్పం చేశారంటే దాని ద్వారా నలువైపులా సఫలత ఉంది. అందుకే మీలో ఆత్మిక శక్తి చాలా గుప్తంగా నిండి ఉంది. ఆరోగ్యం బాగుంది. ఆత్మిక శక్తి ఎంత నిండి ఉందంటే ఆరోగ్యం పెద్ద విషయమేమీ కాదు. అద్భుతం కదా. దాదీలు బాబ్దాదాను కలవడం చూసి మేము కూడా దాదీ అయితే కలిసేవారము కదా అని అందరి మనసుకు అనిపిస్తుంది. మీరు కూడా దాదీలుగా అవుతారు. ఇప్పుడు బాబ్దాదా తన మనసులో ఒక ప్లాన్ తయారు చేశారు, ఇంకా ఇవ్వలేదు. బ్రహ్మా బాబా యొక్క సాకార సమయంలో సేవ కోసం ఎవరైతే ఆదిరత్నాలు వెలువడ్డారో వారి సంఘటనను పక్కా చేయాలి. ఎప్పుడు చేయాలి? మీరెప్పుడు చేస్తే అప్పుడు. ఈ బాధ్యత మీది, జానకి దాదీది. మీ మనసులో కూడా ఈ సంకల్పం ఉంది కదా. ఎందుకంటే ఎలాగైతే దాదీలైన మీ ఏకత మరియు దృఢత యొక్క సంఘటన పక్కాగా ఉందో అలా సేవ యొక్క ఆది రత్నాల సంఘటన కూడా పక్కాగా ఉండాలి. దీని ఆవశ్యకత కూడా చాలా చాలా ఉంది. ఎందుకంటే సేవ అయితే పెరగాల్సిందే. సంఘటన శక్తి ఏం కావాలంటే అది చేయగలదు. సంఘటన యొక్క స్మృతి చిహ్నమే పంచపాండవులు. ఉండేదేమో 5 మందే, కానీ వారు సంఘటనకు గుర్తు. ఇప్పుడు ఎవరైతే సాకార బ్రహ్మబాబా ఉన్నప్పుడు సేవ కోసం సెంటర్లో ఉండేవారో, సేవలో ఉండేవారో వారు లేచి నిలబడండి. సోదరులు కూడా ఉన్నారు. పాండవులు లేకుండా గతి లేదు. ఇక్కడైతే కొంతమందే ఉన్నారు, కానీ ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. సంఘటనను జమ చేసే బాధ్యత వీరిది, జానకి దాదీది. వీరైతే బ్యాక్ బోన్. చాలా మంచి మంచి రత్నాలు ఉన్నారు. మంచిది, అందరూ బాగున్నారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ ఇది మీ సంఘటన యొక్క గొప్పతనము. కోట శక్తిశాలిగా ఉంది. అచ్చా, వరదానము. స్వమానమనే సీటుపై సెట్ అయ్యి పరిస్థితిని దాటుకొనే సదా విజయీ భవ. వివరణ: సదా నేను విజయీ రత్నాన్ని, మాస్టర్ సర్వశక్తివంతుడననే మీ స్వమానం యొక్క సీటుపై సెట్ అయి ఉండండి. అప్పుడు సీటు ఎలాంటిదో
అలాంటి లక్షణాలు వస్తాయి. ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ఒక్క సెకండులో మీ ఈ సీటుపై సెట్ అయిపోండి. సీటుపై ఉన్నవారి ఆజ్ఞయే అంగీకరించబడుతుంది. సీటుపై ఉంటే విజయులుగా అయిపోతారు. సంగమ యుగమే సదా విజయులుగా అయ్యే యుగము. ఇది ఈ యుగము యొక్క వరదానము. కనుక వరదానీయులుగా అయ్యి విజయులుగా అవ్వండి. స్లోగన్: సర్వ ఆసక్తులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే వారే శివశక్తి పాండవసేన. ఓం శాంతి.